హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మీకే తెలిసిపోతుంది. సో ఇంత ఫారెస్ట్, ఇంత గ్రీనీ మనకి ఎక్కడ ఉంటుంది? కాకినాడలో కోరంగి ఫారెస్ట్లోని. సో మేము ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాము. నేను వెళ్ళిన ప్రతిసారి చాలా చేంజెస్ అయితే చూస్తున్నాము. వెళ్ళిన ప్రతిసారి చాలా కొత్తగా, చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇప్పుడు ఎన్ని చేంజెస్ ఉన్నాయి, ఎంత బాగా అప్డేట్ అయిందనేది చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ మన అక్కడ వెహికల్కి అయితే తీసుకుంటున్నారు. ఇంక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా వెహికల్స్ అయి పెట్టుకోవడానికి చాలా ఖాళీగా అయితే ఉంది. అండ్ మంకీస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి చూడండి, ఈ మంకీ అయితే వాళ్ళ బేబీని ఎంత గట్టిగా పట్టుకుందో. అండ్ ఇంకో మంకీ అయితే బండిని మొత్తం సర్చ్ చేసేస్తుంది. అక్కడ ఫ్రంట్ ఉన్న కవర్స్ ఓపెన్ చేసి చూసి మళ్ళీ పెట్టేస్తుంది, అంటే క్లోజ్ చేసేస్తుంది. అసలు ఓపెన్ చేసినట్టే లేకుండా అంత తెలివిగా ఉన్నాయి ఈ మంకీస్ అయితే. చూసారా, ఇక్కడ చూడండి, ఇట్లా ఓపెన్ చేసి అక్కడ లోపల ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా వదిలేసామంటే కవర్స్ మొత్తం పీకపాకం చేసేస్తాయి. సో ఇంకా మా నిక్కీగాడైతే వాడు అల్లది మామూలుగా కాదు. మంకీస్ చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి వాటి వెనకాల వెళ్ళిపోతున్నాడు. నిక్కీ, మంకీ ఏంటవి? ఇంకా అలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి 3D మూవీ థియేటర్ ఉంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఐనాక్స్లో ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్, ఫన్ టైం లైక్ అట్లాగా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే మనకి 100 రూపీస్కి 3 కాయిన్స్ ఇస్తున్నారు. అంటే 3 గేమ్స్ ఏదైనా ఆడచ్చు. సో మేము సెలెక్ట్ చేసుకున్న గేమ్ ఫస్ట్ గేమ్ ఇది. సో ఈ గేమ్ అయితే నేను ఎన్ని పట్టుకుంటాను అనేది చూడండి. గుండు పక్కొచ్చే ఒకటైనా పట్టుకుంటావా? ఇంకెందుకు రెండు పక్క పక్కనంటే చాలా ఇంట్రెస్ట్గా ఈ గేమ్ అనేది స్టార్ట్ చేసాము. పోటీగా ఎన్ని బాల్స్ వేస్తామా అని చెప్పి చూస్తున్నాము. మిడిల్గా ఉండగా కరెంట్ అనేది పోయింది. ఇంకా అంతే, ఇంకా కాయిన్స్ అనేది రివర్స్ ఇవ్వదంట. ఇంకా ఇది ఒక్కటి డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా ఏం చేస్తాం, ఇంకా పవర్ పోవడంతో కాసేపు వెయిట్ చేసాము. తర్వాత ఇంకో కాయిన్, లాస్ట్ కాయిన్ మా మరిది గేమ్ ఆడతానని చెప్పేసి నేనైతే ఎక్కువ పట్టుకుంటానని చెప్పి స్టార్ట్ చేశాడు. బట్ ఇది చూసినంత ఈజీ కాదు, చాలా టఫ్. ఆడితేనే తెలుస్తుంది. ఆడిన తర్వాత మా మరిదికి అయితే అర్థమైంది. నేనే బెస్ట్ 2 కొట్టాను. ఇక్కడ చిన్న పర్చేస్ చేసుకోవడానికి చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ అంటే లాస్ట్ టైం ఇలాంటి ఏం లేవు. అండ్ ఈ గేమ్స్ అయితే కాసేపు ఫన్, చాలా రీజనబుల్ ప్రైజే. 100 రూపీస్కి 3 గేమ్స్ అంటే కొంచెం బాగానే ఉంది రేట్ వైజ్ చూసుకున్నా. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇలా వస్తే లోపల ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్ అనేది మనకి గేట్ బయట ఇస్తారు. సో టైమింగ్స్ వచ్చి 9 to 5. 5 కంటే 4:30 నుంచే క్లోజ్ చేసేస్తారు టికెట్స్ అవి ఇవ్వడం అనేది. ఎవ్రీ ట్యూస్డే అయితే హాలిడే. మేము యాక్చువల్లీ ట్యూస్డే అంటే నిన్న స్టార్ట్ అయ్యాము వెళ్దామని చెప్పి. ఎందుకైనా మంచిది, నాకు డౌట్ ఉంది ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అని చెప్పేసి. సో గూగుల్లో సెర్చ్ చేస్తే ట్యూస్డే అని ఉంది. సో నిన్న ఆగిపోయి ఈరోజు అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము ట్యూస్డే ఈజ్ ఏ హాలిడే అని చెప్పి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత హాలిడే అంటే చాలా బాధ కదా. సో ముందే చూసుకొని ట్యూస్డే అనేది ఇక్కడ హాలిడే. సో టైమింగ్స్ వచ్చి 9 to 5. అండ్ టికెట్ కాస్ట్ వచ్చి ఈచ్ పర్సన్ 50 రూపీస్. సో ఇంకా టికెట్ అయితే తీసుకుని మేము లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ లోపల కూడా చూసారు కదా, ఎక్కువ చూసిన గ్రీనీగా. మనకి బయట వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది, బట్ ఇక్కడ అంత ఎండ ఏం లేదు. అండ్ ఇక్కడ స్టార్ట్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చాము. ఇంకా ఫుల్గా చెట్లతో మాకైతే భలే అనిపించింది. కొంచెం అంతే గాలి అయితే లేదు, బట్ వేడైతే లేదు.
సో పిల్లలు కూడా అంత క్రాంకీ ఏం అవ్వట్లేదు ప్రెజెంట్. ఇంక చూడాలి వెళ్తూ ఉండగా. ఇంక ఇక్కడైతే ఎటువంటి షాప్ అట్లాంటివి ఏం లేవు. అలాగే మనకి బయట నుంచి ఏమి ఫుడ్ అయితే నాట్ అలౌ, అంటే ప్లాస్టిక్ సంబంధించినవి ఇక్కడే తీసుకోవాలి. బట్ నేను పిల్లల కోసం కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాను. అవి అయితే అలౌ చేశారు, బట్ కవర్ అనేది వెళ్ళేటప్పుడు చూపించమని చెప్పారు. అండ్ బాటిల్ కూడా ప్లాస్టిక్ బాటిల్ అయితే నాట్ అలౌ అని నాకు ముందే తెలుసు, అందుకే ఇద్దరికి కూడా స్టీల్ బాటిల్స్ తీసుకొచ్చాను. అండ్ కిందకైతే ఆల్మోస్ట్ అంటే మనకి కొంచెం డ్రైగానే అనిపించింది, అందుకే కొంచెం దిగదు మా మరిది వాళ్ళు. మా నిక్కిగాడు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, కానీ మాకే భయం వేసింది. కొంచెం అటు ఇటు దిగినా కూడా కొంచెం భయం అని చెప్పి. ఇంకా ఫస్ట్ టైం వాడికి నించోవడం ఫస్ట్ టైం ఎక్కడ. బక్ 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 నువ్వను సో నేను ఆ రూట్ నుంచి ఇలా లోపలికి వస్తే ఇక్కడ బోటింగ్ ప్లేస్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడ బోటింగ్ అవి చాలా బాగుంటుంది. అండ్ పిక్స్ అవి వీటికి ఇక్కడ చాలా బాగా వస్తాయి. అండ్ నేను స్మాల్ బ్రేక్ తీసుకుని పిల్లలిద్దరికి నేను కట్ రైస్ తీసుకొచ్చాను. కొంచెం బాడీ హీట్ ఉంటుంది కదా, కూల్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరికి ఇక్కడ కాసేపు తినిపించేసాము అనుకోండి. పిల్లలు టమ్మీ ఎప్పుడు ఫుల్గా ఉంటే అస్సలు క్రాంకీ అవ్వదు. సో ఇక్కడ ఇద్దరికి ఫుల్గా తినిపించేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వీటి ప్రైజెస్ బోట్కి ఈచ్ పర్సన్ 100 రూపీస్, అండ్ స్పీడ్ బోట్కి అట్లా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలామంది బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. మేమైతే చాలాసార్లు చేసాము, అంటే ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఎవ్వరూ వెళ్ళలేదు బోటింగ్కి. సో ఇక్కడ ఎవ్రీ బోర్డ్కి డీటెయిల్స్ అన్నీ బోర్డు మీద రాసి ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకో రూట్ ఉంది, బట్ మాతో వచ్చిన వాళ్ళు ఎవరికి నడిచే అంత ఓపిక లేదు. ఆ వే నుంచి ఆఫ్ వచ్చేసరికి మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్ అనే డెసిషన్ వచ్చేసాము, ఎందుకంటే హీట్ ఎండలు మామూలుగా లేదు. ఇంకా మా పిల్లలైతే ఎక్కడ క్రాంకీ అవ్వలేదు, కానీ మాకే ఎనర్జీ అనేది లెస్ అయిపోయింది. ఇంకా బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో వెళ్తూ ఉండగా కొన్ని షాప్ అయితే ఉంది డ్రింక్స్కి వాటికి. ప్రైస్ వైజ్ చూసుకుంటే బయట దాంతో ఒక 5 రూపీస్ అంతే. అండ్ ఇక్కడ ఫిష్ వరల్డ్ అలా ఉన్నాయి, బట్ ఇది ప్రెజెంట్ అయితే ఓపెన్లో లేదు. అండ్ మా టైం అయితే అయిపోయింది, 4:30 అయిపోయింది ఒక రౌండ్ వేసేసరికి. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ ఫొటోస్కి చాలా బాగుంటుంది, రీల్స్కి షార్ట్స్కి. అండ్ ఇక్కడ ఈ బొమ్మలు అయితే యాక్చువల్లీ నిజంగా ఉన్నట్టు అనే ఫీల్ ఉంది, అంత బాగున్నాయి. పిక్స్కి అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ పిల్లల గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూసిన తర్వాత ఫస్ట్ నేనే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి చిన్నోని వేసుకుని ఫస్ట్ ఊగేసాము. ఇంకా మా నిక్కిగాడైతే వాడు ఆటలైతే ఇంకా వేరే లెవెలే. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. ఇంకా నైట్ ఫుల్ స్లీప్ వేసేస్తాడు, కంటిన్యూ స్లీప్, ఎందుకంటే బాగా ఆడి అలసిపోతాడు కాబట్టి. సూపర్, నీకు ఎలా ఉంది? అక్కడ ఉంటున్నాడు. వావ్ సూపర్ నిక్కి, కమ్ కమ్. అయ్యో ఫైనల్లీ వచ్చేసాడు. ఇక్కడ ఇక్కడ బట్టతో ఈజీగా ఉంది వైపు. చాలా కష్టపడుతున్నాడు కదా. అది చూడండి బయట ఇంకా డైరెక్టర్ బయట ఉన్నాయి. అది కత్తరేమి సార్ సారీ కత్తడ అది పుట్టుదల బాగా వెళ్ళిపోతుంది. కత్తడ తెలివితేటలు ఎక్కడ
ఈరోజు పెద్ద పొగ పెడతాను చిన్న పొగ పెడతాను అది పడుకుని పడుతుంది జాగ్రత్త చూడండి లేగు లేక ఇంకా కింద దిగు లేగు నిక్కి 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 వావ్ సూపర్ నిక్కి ఏయ్ ఏయ్ అంతే. సో ఇది ఆడుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే బ్యాక్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇట్లాంటి ప్లేసెస్కి మనం రావాలి అంటే మెయిన్ సమ్మర్లో అయితే అసలు రాకూడదు. నీడైతే ఉంది కానీ గాలి అయితే లేదు, ఫుల్ స్వెట్టింగ్ పట్టేసింది. సో నాకు తెలిసి అంటే మేము వచ్చాం కాబట్టి వింటర్లో అయితే ద బెస్ట్ ప్లేస్. నేచర్ని మనము ఆస్వాదించగలము, అట్లాగే కొంచెం ప్రశాంతంగా అన్నీ తిరగడానికి కూడా ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ అంతా చాలా ఓపిక ఉండాలి, చాలా టైం చూసుకుని నిదానంగా మొత్తం అంతా తిరగాలి. అంటే ద బెస్ట్ సీజన్ వింటర్లో. నాకు తెలిసి ఇలా సమ్మర్లో అయితే ఆ హీట్కి మనం అస్సలు నడవలేము, చాలా డిహైడ్రేషన్ అయిపోతాము. అండ్ ఇక్కడ వచ్చి న్యాచురల్ ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని టాయ్స్, సోప్స్, షాంపూస్ అలా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను మెయిన్ షాంపూస్ తీసుకున్నాను. అండ్ క్వాలిటీ షాంపూస్ మనకి సెట్ అయితే బయట ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకే తీసుకున్నాం. ఈ చూన్నాం ఒక పౌడర్. సో ఇంకా బ్యాక్ టు హోమ్. బాయ్ బాయ్ హాయ్ బాయ్ చెప్పు నిక్కి, బాయ్ చెప్పు. లక్కీ ఓకే లక్కీ దాన్ని నువ్వు వెనకాల ఎక్కిసారి ఇంకే ఎదరెక్తావు నువ్వు అక్కడ అస్సలే ఇక్కడ. బాయ్ బాయ్ చెప్పు.